గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియ పైన యథాతథ స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పిటిషన్ పెండింగ్లో ఉన్నా ముందుకెళ్లడం పైన ధర్మాసనం అసంతృప్తి. యాక్చువల్గా ఈ విషయంలో కొంత తొందరపడ్డారేమో అనిపిస్తుంది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఆల్రెడీ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆల్రెడీ కోర్టు ఆ కేసును వాయిదా వేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ కనుక మనం ప్రకటించి గవర్నర్ ఆమోదిస్తే ఎవరైతే మాకు రాలేదని గొడవ చేస్తున్నారు, ఇప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కదా. అప్పటికే కోదండరామ్కి ఎట్లా ఇస్తారు, ఆయన పొలిటికల్ లీడరే కదండి. సరే, అది వాళ్ళ మాట్లాడే దాంట్లో ఎంత ఇది ఉందన్నది పక్కన పెడితే, వాళ్ళు ఆల్రెడీ ఒక యుద్ధంలాగా ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచన చేసి మీరు కొంత బ్రేక్ ఇచ్చేది ఉండే. ఏముంది, ఫిబ్రవరి 8 వరకు ఆగితే అయిపోయేది కదా. కోర్టు అప్పుడు ఏం జడ్జిమెంట్ ఇచ్చేదో, గవర్నర్ అధికారాల్లో మేము జోక్యం చేసుకోమనే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళేమో. అప్పటి వరకు వెయిట్ చేసి ఉంటే ఈ ఇష్యూ వచ్చి ఉండేది కాదు కదా. కొంత తొందరపడ్డరేమో అని చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆచార్య కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పైన ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్లో ఉండగా నియామక ప్రక్రియ పైన ముందుకెళ్లడం పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను ప్రతిపాదించింది. వీరిలో శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని, సత్యనారాయణ ఓ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొంటూ వారి పేర్లను గవర్నర్ తమిళసై తిరస్కరించారు. వాళ్ళు కోర్టుకెళ్తే కోర్టు ఆ పిటిషన్ని విచారించి కొన్ని వ్యాఖ్యలు చేసి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఏం చేసిరంటే వీళ్ళు గవర్నమెంటు వెంటనే కోదండరామ్కి, అమీర్ అలీ ఖాన్ గారి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్కి పంపింది. గవర్నర్ వెంటనే దాన్ని ఆమోదించారు. ఆమోదిస్తే అరే మా పేర్లు తిరస్కరించాలి, వాళ్ళ పేర్లు ఎట్లా ఆమోదిస్తారని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళీ ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తూ మీరు యథాతథ స్థితిని కొనసాగించండి, ఎలాంటి ప్రమాణ స్వీకారాలు చేయడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పింది. దీంతో కోదండరాం ఎమ్మెల్సీకి బ్రేక్ పడ్డది. సో యాక్చువల్గా అంత పెద్ద ఉద్యమం చేసిన కోదండరాం గారికి ఎమ్మెల్సీ అనేది చాలా 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 చిన్న పదవి, చాలా చిన్న పదవి. ఒక రకంగా చెప్పాలని జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. ఆ ఎమ్మెల్సీ పదవి కూడా చాలా చిన్నదే. అందుకే గవర్నమెంట్ ఇమీడియట్గా ఒకవేళ మినిస్ట్రీ ఇచ్చి 6 నెలల వరకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యత్వాన్ని కనుక ఇవ్వగలిగితే ముందుకెళ్ళొచ్చు. సో మరి ఇప్పుడు 6 నెలల సమయం ఉంటుంది ఎట్లాగో, కాబట్టి మినిస్ట్రీ ఇవ్వండి ఇమీడియట్గా, మంత్రి పదవి కట్టబెట్టండి ఇమీడియట్గా, ఆ పని చేయండి ఫస్ట్. అసలు ఆయనకి బేసిక్గా ఇది మన ఎమ్మెల్యేల కోటాలో గవర్నర్ ఇచ్చుంటే అయిపోయేది కదా. ఇట్లాంటి వివాదాలకు సంబంధించిన ఇష్యూస్లో వివాదరహితులని, ప్రొఫెసర్లని, ఇట్లాంటి మంచి వ్యక్తులని ఎందుకు దీంట్లోకి లాగుతారు? కొంచెం ఆలోచించేది ఉండే. వాళ్ళు ఇదైపోయింది. నెక్స్ట్ మిగతా వార్తల్లో